जय गुरुदेव। ओम श्री कृष्णाय नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। अतसी पुष्पसङ्काशं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुम्। उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुम्। मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुम्। कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। गोपिकानां कुचद्वन्द्व कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुम्। रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुम्। श्रीवत्साङ्कं महोरस्कं वनमाला विराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुम्। कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुद्धाय यः पठेत् कोटिजन्म कृतं पापं स्मरणेन विनश्यति। జై గురుదేవ్ అండి అందరికీ. ఈరోజు మనం శ్రీ మధ్యాంధ్ర మహాభారతంలో ఇక ముందు మాటలో ఉన్నాము. 3వ భాగానికి వచ్చాము. ముందు మాటలో ఈ భాగంలో ప్రతిపాదనల సారాంశం గురించి చదువుకుందాం. మహాభారత కథార్థాలు సామాన్య జనానికి అందుబాటులో ఉండేటట్లు చేయటానికి, మహాభారతంలోని ధర్మ సందేశం అందరికీ అవగాహన కావడానికి ఈ వ్యాఖ్యానం లక్షింపబడింది. కాబట్టి వ్యాఖ్యానమంతా ప్రామాణిక వ్యవహారిక భాషలో ఒకే రీతిగా ఉండేటట్లు చూడాలి. అవసరమైన చోట్ల వ్యాఖ్యాతలు వ్రాసిన వివిధ శైలులను ప్రామాణిక వ్యావహారిక శైలిలోనికి మార్చి ఒకే గ్రంథకర్త రచించిన రచనను చదువుతున్న స్ఫూర్తిని పఠితులకు కల్పింపజేయాలని నిర్ణయించడమైనది. భాషా శైలులు మార్చవలసి వచ్చినప్పుడు ఇప్పుడున్న ఒరిజినల్ వ్రాతప్రతిని చెడగొట్టకుండా ప్రెస్ కాపీని లేఖకులచే వ్యావహారిక భాషలో మరలా వ్రాయించవలసి ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ మహాభారతంలో వచ్చే కథలు, కథలకు అర్థాలు ఇవన్నీ కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు, మహాభారతంలో ధర్మ సందేశం అందరికీ అర్థమయ్యేటట్లు ఈ వ్యాఖ్యానం యొక్క లక్ష్యం. కాబట్టి వ్యాఖ్యానం అంతా కూడా ప్రామాణికమైన మట్టి వ్యవహారిక భాషలో, అంటే మనం ఏం మాట్లాడుతున్నామో అలాంటి భాషలో ఒకే రీతిగా ఉండేటట్లు చూడాలి. ఎందుకంటే ఇక్కడ రాస్తున్నది ఎంతో మంది కవులు రాస్తున్నారు. కాబట్టి ఒక్కొక్క కవి ఒక్కొక్క ప్రాంతం నుంచి వస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క యాస ఉంటుంది. ఇప్పుడు మనం ఆలోచిస్తే కృష్ణా జిల్లా వాళ్ళది ఒక యాస ఉంటుంది, రాయలసీమ వాళ్ళది ఒక యాస, చిత్తూరు జిల్లా వాళ్ళది ఒక యాస, ఒక పక్క తూర్పు గోదావరి జిల్లా వాళ్ళది, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళది, శ్రీకాకుళం వాళ్ళది. తెలుగు భాష అయినా కూడా తెలుగు భాషలో రకరకాల డయలెక్ట్స్ ఉంటాయి. సో ఆ యాసను వాళ్ళ యాసలో రాస్తారు అనేసి ఆ యాస అనేది ఎవరి శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా ఆ యాస అనేది ఒకే శైలిలో ఉండేటట్లు, ఒకే వ్యవహారిక శైలిలో ఉండేటట్లు మార్చాలి అని చెప్తారు. అలాగే చదువుతున్న వాళ్ళకి ఇంతమంది రాశారా, ఇన్ని రకాలుగా ఉందే అన్నట్టు అనిపించకూడదు అని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారట.
ఇక భాషలో శైలులు మార్చాల్సి వచ్చినప్పుడు ఒరిజినల్ గా రాసిన వ్రాతప్రతిని చెడగొట్టకోకుండా ప్రెస్ కాపీని లేఖకులతో వాళ్ళ వ్యవహారిక భాషలో మరల వ్రాయించాలి అని చెప్పి ప్రతిపాదన చేసుకున్నారు. ఇక వ్యాఖ్యాన రచనకు ఒక స్థూలమైన ప్రణాళికను ఇదివరలో రూపొందించి వ్యాఖ్యాతలకు తెలియపరచటమైనది. కానీ అందరూ ఆ అంశాలను తూచా తప్పకుండా పాటించినట్లు కనపడదు. అందువలన వ్యాఖ్యాన రచనలో ఏకరూపత ఒక్కొక్క చోట లోపించినట్లు కనబడుతోంది. కాబట్టి వ్యాఖ్యానం అవసరానికి మించి ఉన్న చోట్ల తగ్గించటానికి, అవసరం ఉన్న చోట్ల కొన్ని అంశాలను చేర్చటానికి సంపాదకునికి స్వేచ్ఛ ఇవ్వాలని నిర్ణయించడమైనది. ఇంకిక్కడ ఏం చెప్తున్నారు? ఈ వ్యాఖ్యానాలు రాయడానికి ఇంతకు ముందే ఒక ప్రణాళిక వేసుకుని దాన్ని రచయితలకు చెప్పారు. అయితే అందరూ తూచా తప్పకుండా పాటిస్తే కొంతమంది మాత్రము అలా పాటించలేకపోతారు. కాబట్టి ఈ వ్యాఖ్యాన రచనలో ఒకే స్వారూప్యం తీసుకురావాలి అంటే కొన్ని చోట్ల ఆ వ్యాఖ్యానం సరిచేయడానికి వాటికి అంశాలను జోడించాల్సి ఉంటుంది, లేకుంటే ఎక్కువ రాసిన అంశాలను తీసేయడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ సంపాదకుడికి ఆ స్వేచ్ఛనివ్వాలి, అంటే ఎడిటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి అని నిర్ణయించారట. ఇక వ్యాఖ్యానం రాయడానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి ఆంధ్ర మహాభారత సంశోధిత ప్రతిని ఆధారం చేసుకోవాలని ఇదివరలోనే నిర్ణయించడమైనది. ఈ నిర్ణయాన్ని వ్యాఖ్యాన రచయితలకు తెలపడం కూడా జరిగింది. కానీ కొందరు రచయితలు నిర్దేశించిన ప్రతిని కాకుండా వేరే ప్రతులను ప్రామాణికంగా తీసుకుని వ్యాఖ్యానం రాశారు. అటువంటి ఘట్టాలలో దేవస్థానం వారు ఎన్నుకున్న ప్రతిని దృష్టిలో ఉంచుకొని వ్రాత ప్రతులను తగిన విధంగా మార్చవలనని నిర్ణయించడం జరిగింది. ఇక చూడండి, రచయితలకు ఏం చెప్పారు? ఉస్మానియా విశ్వవిద్యాలయం వారి ఆంధ్ర మహాభారత ప్రతినే మీరు ప్రామాణికంగా తీసుకోండి అని రచయితలకు చెప్తే, వీళ్ళు అది కాదు మాకి ఏది ఇష్టమో అన్నట్లు వాళ్ళకి ఇష్టమైనటువంటి ప్రతులను తీసుకొని అలాగా వాళ్ళు మళ్ళీ వ్యాఖ్యానం రాస్తే వేరే ప్రతులను ప్రామాణికంగా తీసుకొని వ్యాఖ్యానం రాస్తారు. అలాంటి ఘట్టాలలో, అలాంటి జరిగిన సంఘటనలలో ఇక దేవస్థానం వారు ఎన్నుకున్న ప్రతిని దృష్టిలో ఉంచుకొని వ్రాత ప్రతులను తగిన విధంగా మార్చాలి అని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 డెమ్మీ సైజులో 12 సంపుటాల్లో ప్రచురించాలని నిర్ణయించడమైనది. పుస్తకం సైజును నిర్ణయించడంలో పాఠకుని విషయాన్ని, ప్రచురణకర్త సౌకర్యాన్ని సాధారణంగా దృష్టిలో ఉంచుకుంటారు. పాఠకుణ్ణి దృష్టిలో పెట్టుకుంటే అతడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భద్రపరుచుకోవాలని భావిస్తూ ఉంటాడు. అందువలన వాల్యూమ్కి పర్వాన్ని ప్రమాణంగా తీసుకోవటం సౌకర్యంగా ఉంటుంది. ఆ విషయాన్ని బట్టి చూచిన పర్వ విభాగమే అందరికీ సౌకర్యం. ప్రచురించే సంపుటికి క్లాసిక్ గౌరవం ఆకృతిలో కల్పించాలన్న 1/4 డెమ్మీ సైజు బాగుంటుందని తీర్మానించటమైనది. అయితే ఆది పర్వం, ఆరణ్య పర్వం, శాంతి పర్వం లాంటి పెద్ద పర్వాలు, మహాప్రస్థానిక పర్వం లాంటి చిన్న పర్వాలు ప్రచురిస్తున్నప్పుడు వాల్యూమ్ విభాగంలో కొంత వెసులుబాటు కల్పించుకోవచ్చు. ఒక్కొక్క సంపుటానికి మొదట తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి గారి ముందు మాట, ఎడిటర్ గారి ఉపోద్ఘాతం తప్పకుండా ఉండాలి. విషయ సూచిక తయారు చేయాలి. ప్రతి పర్వం చివర అకారాది పద్యానుక్రమణిక తప్పనిసరిగా ఉండాలి. ఇంకిక్కడ ఏం చెప్తున్నారు? మహాభారత వ్యాఖ్యానాన్ని 1/4 డెమ్మీ సైజులో 12 సంపుటాల్లో ప్రచురించాలని నిర్ణయించుకున్నారట. అయితే ఈ పుస్తకం సైజు ఎలా పెట్టాలి? పెద్దది పెట్టాలా, చిన్నది పెట్టాలా, ఎన్ని సంపుటాలు చేయాలి, ఒక పర్వం చేయాలా, 2 పర్వాలు చేసి ఒకటి చేయాలా అనేదాన్ని ఎలా దృష్టిలో పెట్టుకుంటారు అంటే పాఠకుణ్ణి యొక్క సౌకర్యాన్ని బట్టి దృష్టిలో ఉంచుకుంటారు. కాబట్టి అలా పాఠకుడిని దృష్టిలో పెట్టుకుంటే అప్పుడు భారతంలో ఒక్కొక్క పర్వాన్ని ఒక్కొక్క సంపుటంగా భద్రపరిస్తే మంచిది అనుకొని ప్రామాణికంగా అలా తీసుకున్నారు. ఏ విషయాన్ని పట్టి చూసినా కూడా అందరికీ అదే సౌకర్యము అనిపిస్తుంది. కాబట్టి ప్రచురించే ఏ సంపుటాన్ని ప్రచురిస్తారో దానికి ఒక ఆకృతిలో కల్పించాలన్న 1/4 డెమ్మీ సైజే బాగుంటుందని అనుకున్నారట. ఆ తర్వాత అయితే ఆది పర్వము, ఆరణ్య పర్వము, శాంతి పర్వము ఇవన్నీ పెద్ద పర్వాలు. ఇక మహాప్రస్థానిక పర్వం లాంటివి చిన్న పర్వాలు. ఇవి ప్రచురిస్తున్నప్పుడు వాల్యూమ్ విభాగంలో అంటే ఏంటి, ఇప్పుడు పెద్ద పర్వానికి ఒకే సంపుటము, చిన్న పర్వాలకి 2 సంపుటాలు చేసుకోవడం, అలాంటి వెసులుబాటు కల్పించుకోవచ్చు అని అనుకున్నారట. ఆ తర్వాత ఒక్కొక్క సంపుటానికి మన తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ముందు మాట, ఆయన మాట ముందు ఉండాలి. ఆ తర్వాత ఎడిటర్ గారి ఉపోద్ఘాతం కూడా తప్పకుండా ఉండాలి. ప్రతి సంపుటానికి విషయ సూచికను తయారు చేసి పెట్టాలి. ప్రతి పర్వం చివర
అకారాది పద్యానుక్రమణిక తప్పనిసరిగా ఉండాలి అని చెప్పి వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. పై పద్ధతులను అనుసరించి ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు పరిష్కరించి ఇస్తున్న భారత సంపుటాలను తిరుమల తిరుపతి దేవస్థానం వరుసగా పూనుకున్నది. ఈ సంపుటుల ప్రచురణ కార్యం త్వరితగతిన పూర్తి చేయించాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం 1999 నవంబర్ 3-4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిథి గృహంలో టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఐవి సుబ్బారావు ఐఏఎస్ గారి అధ్యక్షతన కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు తయారు చేయించిన ఆదిపర్వ సభాపర్వాల డిటిపి మాస్టరు కాపీలను సభ్యులు సమీక్షించారు. తదనంతర పర్వాల ప్రకటన ఇతోధికమగు వేగం అందుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదక మండలి, సలహా మండలి అనే 2 సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా పునర్వ్యవస్థీకరించటం జరిగింది. సంపాదక మండలి సభ్యులు ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు, ప్రొఫెసర్ ఎస్బి రఘునాథాచార్య గారు, ఆచార్య కేజే కృష్ణమూర్తి గారు, శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు, ఆచార్య కె సర్వోత్తమరావు గారు. ఇక సలహా మండలి సభ్యులు డాక్టర్ బిరుదురాజు రామరాజు గారు, ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు గారు, డాక్టర్ అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు, ఆచార్య కేజే కృష్ణమూర్తి గారు, డాక్టర్ మేడసాని మోహన్ గారు, ఆచార్య హెచ్ఎస్ బ్రహ్మానంద గారు, ప్రొఫెసర్ ఎస్బి రఘునాథాచార్య గారు, శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు, ఆచార్య ఎం కులశేఖరరావు గారు, ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు గారు, ఆచార్య ఎం బుధన్న గారు. ఇక వీళ్ళనమాట. ఇక ఏం చెప్తున్నారు ఇక్కడ? పైన పద్ధతులు ప్రతిపాదనలు ఏవైతే చెప్పారో వాటికన్నిటినీ తీసుకొని ఆచార్యులు శ్రీ జీవి సుబ్రహ్మణ్యం గారు, ఆయన ప్రధాన సంపాదకులు కదండి, ఆయన అన్ని చెక్ చేసి భారత సంపుటాలను చూపించినప్పుడు ఇక తిరుమల తిరుపతి దేవస్థానం వారు సరే అని చెప్పి ఇంకా ప్రచురణకు పూనుకుందట. అయితే ఈ సంపటుల ఈ ప్రచురణ అనేది చాలా త్వరితముగా చేయాలి అనే సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 1999 నవంబర్ 3-4 తేదీల్లో శ్రీ పద్మావతి అతిథి గృహం అంటే గెస్ట్ హౌస్ లో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఐవి సుబ్బారావు గారు ఇక వాళ్ళ అధ్యక్షతలో కీలకమైన సమావేశాన్ని నిర్వహించిందట. ఈ సమావేశంలో ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు తయారు చేయించిన ఆదిపర్వ సభాపర్వాల మాస్టర్ కాపీలను సభ్యులు సమీక్షించారు. తదనంతరం పర్వాల ప్రకటన ఇతోధికమ అంటే సరైన వేగాన్ని అందుకోవటానికి వీలుగా ఈ సమావేశంలో కవిత్రయ భారతానికి సంబంధించిన సంపాదక మండలి, సలహా మండలి అనే 2 సంఘాలను ఈ దిగువ పేర్కొన్న విధంగా మళ్ళీ పునర్వ్యవస్థీకరించడం జరిగింది. అంటే మళ్ళీ వ్యవస్థీకరించారనమాట. సో ఈ సంపాదక మండలి సభ్యులు ఇంకొకసారి తలుచుకుందాం. ఎందుకంటే వీళ్ళ పేర్లను మనం తలుచుకోవాలి అంటే వీళ్ళందరూ ఎన్నో ఏళ్లుగా కష్టపడి మనకి ఈ భారతాన్ని అందించారు. ఎప్పుడు 1983లో స్టార్ట్ చేశారు. 83, 99 అంటే ఎన్నేళ్ళు చెప్పండి? ఎప్పుడు 83 ఎక్కడ, 99 ఎక్కడ? దాదాపు 16 సంవత్సరాలు. ఇంకా పూర్తి ప్రచురణలోకి కూడా రాలేదు. అంత కృషి చేశారు. అలాంటి మహామహులు వీళ్ళని మనం తలుచుకోవాలండి. ఇంకొకసారి తలుచుకుందాం. ఆచార్య సంపాదక మండలి సభ్యులు ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు గారు, ప్రొఫెసర్ ఎస్బి రఘునాథాచార్యులు గారు, ఆచార్య కేజే కృష్ణమూర్తి గారు, శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు, ఆచార్య కె సర్వోత్తమరావు గారు. ఇక సలహా మండలి సభ్యులు డాక్టర్ బిరుదురాజు రామరాజు గారు, ఆచార్య నండూరి రామకృష్ణమాచార్యులు గారు, డాక్టర్ అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు, ఆచార్య కేజే కృష్ణమూర్తి గారు, డాక్టర్ మేడసాని మోహన్ గారు, ఆచార్య హెచ్ఎస్ బ్రహ్మానంద గారు, ప్రొఫెసర్ ఎస్బి రఘునాథాచార్య గారు, శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు, ఆచార్య ఎం కులశేఖరరావు గారు, ఆచార్య తుమ్మపూడి కోటీశ్వరరావు గారు, ఆచార్య ఎం బుద్ధన్న గారు. ఇక తరువాత 2000 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీన తిరుమలలో కార్యనిర్వహణాధికారి డాక్టర్ ఐవి సుబ్బారావు ఐఏఎస్ గారి అధ్యక్షతన క్యాంప్ ఆఫీసులో పై 2 మండలులలోని సభ్యుల యొక్క సంయుక్త సమావేశం నిర్వహించబడినది. ఈ సమావేశంలో 2000 సంవత్సరాంతానికి కవిత్రయ భారత సంపుటాలన్నిటినీ వెలువరించాలనే ముఖ్య తీర్మానం గావించబడింది. ఇందులకు అనువుగా ఆయా పర్వాల వ్యాఖ్యాతలతో కూడిన 1-2 వర్క్షాపులను కూడా నిర్వహించటానికి నిర్ణయం గైకొనబడింది.
కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ముద్రించడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వారు పంచమ వేదమందరి ధర్మ ప్రబోధాన్ని యావధాంధ్రులకు అందించే ఉదాత్త పాత్రను నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పుడు ప్రథమ సంపుటం ఆది పర్వం 2 భాగాలు, ద్వితీయ సంపుటం సభాపర్వం వెలువడ్డాయి. తరువాతి సంపుటాలు సైతం త్వరలోనే వెలుగు చూడనున్నాయి. అక్షరాస్యులైన ఆంధ్రులు భారతాన్ని స్వయంగా చదివి అర్థం చేసుకోవటానికి ఈ సరళ వ్యాఖ్య కరదీపిక కావాలని తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆశయం. ఇక ఏం చెప్తున్నారు ఇక్కడ? 2000 సంవత్సరం చూడండి. ఇప్పటికి 1999కి 16 సంవత్సరాలైతే 2000కు 17 సంవత్సరాలైతే 2000 సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీలో ఇక తిరుమలలో కార్యనిర్వహణాధికారి అయినటువంటి డాక్టర్ ఐవి సుబ్బారావు గారి అధ్యక్షతలో క్యాంప్ ఆఫీస్ లో ఈ 2 మండలులు అంటే సంపాదక మండలి సభ్యులు, సలహా మండలి సభ్యుల యొక్క సమావేశం నిర్వహించబడింది. ఆ సమావేశంలో 2000 సంవత్సరం చివరికి కవిత్రయ భారత సంపుటాలన్నీ వెలువరించాలి అని ముఖ్య తీర్మానం చేసుకున్నారట. అందుకోసం అనుగా ఆయా పర్వాల వ్యాఖ్యాతలతో కూడిన 1-2 వర్క్షాపులను కూడా నిర్వహించాలి అని నిర్ణయం తీసుకున్నారట. ఇక కవిత్రయ భారతాన్ని వ్యాఖ్యతో ముద్రించడం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వారు మన భారతాన్ని ఏమంటారు? పంచమ వేదం అంటారు. ఈ పంచమ వేదము అనే ధర్మబోధాన్ని ఈ అందరు ఆంధ్రులకు అంటే యావధాంధ్రులకు అందించేటువంటి ఉదాత్తమైన పాత్ర నిర్వహిస్తున్నారు వాళ్ళు. ఆ క్రమంలో ఇప్పుడు ప్రథమ సంపుటం ఆది పర్వం 2 భాగాలు అంటే ఈ మొదటి సంపుటం ఏదైతే ఉందో, ఈ పుస్తకం ఏదైతే ఉందో అది ఆది పర్వం, దానిలో 2 భాగాలు, ద్వితీయ సంపుటం సభాపర్వం వెలువడ్డాయట. ఇక తర్వాతి సంపుటాలు కూడా త్వరలోనే వెలుగు చూస్తాయి అని చెప్పారు. ఆ తర్వాత అక్షరాస్యులు అంటే బాగా చదువుకున్నటువంటి ఆంధ్రులు భారతాన్ని స్వయంగా చదివి అర్థం చేసుకోవటానికి ఈ సరళమైన వ్యాఖ్యానం కరదీపిక కావాలి అని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళ ఆశయం. ఇక కృతజ్ఞతలు. ఈ ప్రణాళిక ఫలప్రదం కావటానికి అధికారికమైన తమ ఆమోదాన్ని అందచేసిన తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి అధ్యక్షులకు, పాలక మండలి సభ్యులెల్లరకు కృతజ్ఞతాభివాదములు. ఈ మహాగ్రంథం వెలుగు చూడటంలో ముఖ్య కారకులైన సహృదులు తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారులు డాక్టర్ ఐవి సుబ్బారావు ఐఏఎస్ గారికి అనేక ధన్యవాదాలు. ఈ ప్రణాళిక ద్వారా వ్యాఖ్యాన సహిత కవిత్రయ భారతమును ఆంధ్రావళిలోకి అందచేయటంలో ప్రధాన పాత్ర వహించిన వ్యాఖ్యాతలు, పై ఉభయ మండలిల సంపాదక మండలి, సలహా మండలి అందరి విద్యావేత్తలు, ప్రధాన సంపాదకుడు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు ఈ విద్వాంసులందరికీ కృతజ్ఞతాపూర్వక నమోవాకములు. సప్తగిరి సంపాదకులుగా ఉండి ఈ ప్రణాళిక కొనసాగటంలో ఆది నుండి ప్రముఖ పాత్ర వహించిన శ్రీ కీర్తిశేషులు కాట్రపాటి సుబ్బారావు గారికి హార్దిక కృతజ్ఞతలు. సప్తగిరి సంపాదక కార్యాలయం ప్రచురణల విభాగంలో సబ్ ఎడిటర్ గా ఉద్యోగిస్తూ 1995లో పదవి నుండి విరమించేదాకా ఈ ప్రణాళిక విషయమై మిగులు సహకరించిన విద్యుత్ కవివర్యులు శ్రీమాన్ ముదివర్తి కొండమాచార్యులు గారికి, ఆచార్య కేజే కృష్ణమూర్తి గారికి అనేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన ప్రచురణల విభాగం అందరికీ, సహోద్యోగులు, రీసెర్చ్ అసిస్టెంట్ శ్రీ కోరాడ రామకృష్ణ, తెలుగు సబ్ ఎడిటర్ డాక్టర్ కె రాధారమణ, డాక్టర్ ఏ సంధ్య, సప్తగిరి పత్రిక కన్నడ సబ్ ఎడిటర్ శ్రీ బిఎస్ శ్రీనివాసన్ గారికి, తదితర సిబ్బందికి, టిటిడి ముద్రణాలయ అధికారి శ్రీ ఎం లక్ష్మణరావు గారికి, వారి సిబ్బందికి కృతజ్ఞతలు. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ విశేషం వలన ఈ మహోత్తమ గ్రంథం వెలుగు చూస్తున్నందుకు ఆ వేదత్రయ స్వరూపునకు కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాం. డాక్టర్ ఎన్ఎస్ రామమూర్తి, కన్వీనర్, సంపాదకుడు, సప్తగిరి తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. ఇక్కడ ఏం చెప్తున్నారు? కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే మనం వేసుకున్న ప్లాన్, ఆ ప్రణాళిక ఏదైతే ఉందో అది సంపన్నం కావడానికి, ఫలప్రదం కావటానికి అధికారికమైనటువంటి ఆమోదాన్ని ఎవరిచ్చారయ్యా అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు ఆ దేవస్థానం యొక్క ధర్మకర్తల మండలి అధ్యక్షులకి, పాలక మండలి సభ్యులందరికీ కూడా కృతజ్ఞతతో అభివాదాలు తెలియజేసుకుంటున్నారు. మనం కూడా తెలియజేసుకుందాం. ఈ మహాగ్రంథం వెలుగు చూడడానికి ముఖ్య కారకులైనటువంటి వాళ్ళు ఇక తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణాధికారులు డాక్టర్ ఐవి సుబ్బారావు గారికి అనేక ధన్యవాదాలు అని చెప్తున్నాము ఇక్కడ. ఆ తర్వాత ప్రణాళిక ద్వారా ఈ కవిత్రయ భారతాన్ని ఆంధ్రావనికి అందచేయడానికి ప్రధాన పాత్ర వహించినటువంటి వ్యాఖ్యాతలు, ఆ తర్వాత సహాయక మండలి వాళ్ళు,
సంపాదక మండలి వాళ్ళు, సలహా మండలి వాళ్ళు, అందరి విద్యావేత్తలు, దానిలో ప్రధాన సంపాదకుడు అయినటువంటి ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారికి, ఈ విద్వాంసులందరికీ కృతజ్ఞతాపూర్వకమైనటువంటి నమో వాక్కములు, నమస్సుమాంజలులు. ఇక సప్తగిరి సంపాదకులుగా ఉండి ఈ ప్రణాళిక కొనసాగటంలో ముందు నుంచి కూడా ఆది నుంచి ప్రముఖ పాత్ర వహించినటువంటి వాళ్ళు ఎవరు? శ్రీ కీర్తిశేషులు కాట్రపాటి సుబ్బారావు గారికి కూడా హార్దిక కృతజ్ఞతలు. ఇక సప్తగిరి సంపాదక కార్యాలయ ప్రచురణల విభాగంలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తూ 1995లో పదవిలో నుంచి విరమిస్తూ కూడా అప్పటి వరకు కూడా ఎంతో సహకరించారట విద్యుత్ కవివర్యులు. ఈయన ఎవరు అంటే శ్రీమాన్ ముదివర్తి కొండమాచార్యులు వారికి, ఆచార్య కేజే కృష్ణమూర్తి గారికి అనేక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి ప్రచురణల విభాగమందలి సహోద్యోగులు, రీసెర్చ్ అసిస్టెంట్లు ఎవరయ్యా అంటే శ్రీ కోరాడ రామకృష్ణ గారు, తెలుగు సబ్ ఎడిటర్లు డాక్టర్ కె రాధారమణ గారు, డాక్టర్ ఏ సంధ్య గారు. ఇక సప్తగిరి పత్రిక కన్నడ సబ్ ఎడిటర్ శ్రీ బిఎస్ శ్రీనివాసన్ గారికి, మిగిలిన సిబ్బందికి కూడా టిటిడి ముద్రణాలయ అధికారి అయినటువంటి శ్రీ ఎం లక్ష్మణరావు కూడా వారి సిబ్బందికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఇక స్వామి అనుగ్రహ విశేషం వలన ఈ మహోత్తమమైనటువంటి గ్రంథం వెలుగు చూస్తున్నందుకు ఆ వేదత్రయ స్వరూపుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాం అని డాక్టర్ ఎన్ఎస్ రామ్మూర్తి గారు, ఆయన సప్తగిరి సంపాదకులు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో నుంచి మనకి కృతజ్ఞతలు అందజేశారు. ఇక కవిత్రయ విరచిత శ్రీ మధాంధ్ర మహాభారతం ఇక చెప్తున్నారు. మనము దీనిలో వ్యాఖ్యాతలు ఎవరు, పర్వాలు, ఆశ్వాసాలు ఏవి అనేది మనకు చెప్తున్నారు. అది ఒకసారి చదువుతాను, దీన్ని మళ్ళీ నేను రిపీట్ చేయను, వినండి. డాక్టర్ దివాకర్ల వెంకటావధాని గారు ఆది పర్వం, ఆశ్వాసాలు 1, 2, 3. డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం ఆది పర్వం, ఆశ్వాసాలు 4, శాంతి పర్వం, ఆశ్వాసం 1. డాక్టర్ అప్పజోడు వెంకట సుబ్బయ్య గారు ఆది పర్వం, ఆశ్వాసాలు 5, 6, 7, 8. సభా పర్వంలో ఆశ్వాసాలు 1, 2. డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు ఆరణ్య పర్వం, ఆశ్వాసాలు 1 నుండి 7 వరకు. భీష్మ పర్వం, ఆశ్వాసాలు 1 నుండి 2. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే వీరి వ్యాఖ్యాతలు అనమాట. వీళ్ళు ఈ పర్వాలకి వ్యాఖ్యానం రాసి మనకు అర్థమయ్యేటట్లు అనువదించి ఇచ్చిన వాళ్ళు వీళ్ళు. కాబట్టి ఆరణ్య పర్వంలో ఆయన ఆశ్వాసం 1 రాశారు వ్యాఖ్యానము, ఆ తర్వాత 1 నుండి 7 వరకు రాస్తే మళ్ళీ భీష్మ పర్వంలో 1, 2 ఆశ్వాసాలు ఈయన వ్యాఖ్యానం చేశారనమాట. అలా ప్రతి ఒక్క వ్యాఖ్యాత వాళ్ళు రాసినటువంటి పర్వాలు, ఆ పర్వాలలో ఆశ్వాసాలు ఇక్కడ చెబుతున్నారు. డాక్టర్ కె సర్వోత్తమరావు విరాట పర్వం, ఆశ్వాసం 1. డాక్టర్ ఆర్ అనంత పద్మనాభరావు విరాట పర్వం, ఆశ్వాసం 2. శ్రీ సింగరాజు సచ్చిదానందం గారు విరాట పర్వం, ఆశ్వాసం 3. ద్రోణ పర్వం, ఆశ్వాసం 3, 4. శల్య పర్వం, ఆశ్వాసం 2. డాక్టర్ మేడవరం వెంకటనారాయణ శర్మ గారు విరాట పర్వం, ఆశ్వాసం 4. డాక్టర్ కె రామగోపాలకృష్ణమూర్తి విరాట పర్వం, ఆశ్వాసం 5. డాక్టర్ జొన్నలగడ్డ మృత్యుంజయరావు గారు ఉద్యోగ పర్వం, ఆశ్వాసం 1, 2. సౌప్తిక పర్వం, ఆశ్వాసాలు 1, 2. శ్రీ ముదవర్తి కొండమాచార్యులు గారు ఉద్యోగ పర్వం, ఆశ్వాసం 3, 4. శ్రీ కవి చెరుకూరి జయచంద్ర శాస్త్రి గారు భీష్మ పర్వం, ఆశ్వాసం 3. డాక్టర్ జి హరిహరనాథ్ గారు ద్రోణ పర్వం, ఆశ్వాసం 1. డాక్టర్ మల్లెల గురవయ్య గారు ద్రోణ పర్వం, ఆశ్వాసం 2. డాక్టర్ కె రాజన్న శాస్త్రి గారు ద్రోణ పర్వం, ఆశ్వాసం 5. శ్రీ ఏలూరుపాటి అనంతరామయ్య గారు కర్ణపర్వం, ఆశ్వాసం 1. డాక్టర్ ఎస్వి రామారావు గారు కర్ణపర్వం, ఆశ్వాసం 2. డాక్టర్ మరుపూరి కోదండరామరెడ్డి గారు కర్ణపర్వం, ఆశ్వాసం 3. డాక్టర్ పి వెంకటరాజు శల్యపర్వం, ఆశ్వాసం 1. డాక్టర్ హెచ్ఎస్ బ్రహ్మానంద గారు స్త్రీ పర్వం, ఆశ్వాసం 1, 2. అశ్వపర్వం, ఆశ్వాసం 1, 2. మౌసల పర్వం 1. మహాపర్వం 1. స్వర్గపర్వం 1. డాక్టర్ ఎస్ గంగప్ప గారు శాంతి పర్వం, ఆశ్వాసం 2. డాక్టర్ దావులూరి కృష్ణకుమారి గారు శాంతి పర్వం, ఆశ్వాసం 3. డాక్టర్ ఆకురాతి పున్నారావు గారు శాంతి పర్వం, ఆశ్వాసం 4. శ్రీ సముద్రాల లక్ష్మణయ్య గారు శాంతి పర్వం, ఆశ్వాసం 5. డాక్టర్ వేతవోలు
రామబ్రహ్మం గారు. శాంతి పర్వం ఆశ్వాసం 6. డాక్టర్ తుమ్మపూడి కోటీశ్వరరావు గారు. ఆనుపర్వం ఆశ్వాసం 1-2. డాక్టర్ శలాక రఘునాథ శర్మ గారు. ఆనుపర్వం ఆశ్వాసం 3-4. డాక్టర్ ఎం కులశేఖరరావు, శ్రీ ముదవర్తి కొండమాచార్యులు గారు. ఆనుపర్వం ఆశ్వాసం 5. శ్రీ నాగళ్ల గురుప్రసాదరావు గారు. అశ్వపర్వం ఆశ్వాసం 3-4. డాక్టర్ ఏ నాగభూషణం గారు. ఆశ్వపర్వం ఆశ్వాసం 1-2. అంటే 30 మంది వ్యాఖ్యాతలు ఉన్నారు ఇప్పుడు ఈ మహాభారతాన్ని మనకు అందించడానికి. ఇక సంక్షేప్తాక్షర సూచి అని చెప్తున్నారు. ఆది అంటే ఆది పర్వం, సభ అంటే సభా పర్వం, ఆర అంటే ఆరణ్య పర్వం, విర అంటే విరాట పర్వం, ఉద్యో అంటే ఉద్యోగ పర్వం, భీష్మ అంటే భీష్మ పర్వం, ద్రోణ అంటే ద్రోణ పర్వం, కర్ణ అంటే కర్ణ పర్వం, శల్య అంటే శల్య పర్వం, సౌప్తి అంటే సౌప్తిక పర్వం, స్త్రీ అంటే స్త్రీ పర్వం, శాంతి అంటే శాంతి పర్వం, ఆను అంటే ఆనుశాసనిక పర్వం, అశ్వ అంటే అశ్వమేధ పర్వం, ఆశ్ర అంటే ఆశ్రమవాస పర్వం, మౌస అంటే మౌసల పర్వం, మహా అంటే మహాప్రస్థానిక పర్వం, స్వర్గ అంటే స్వర్గారోహణ పర్వం, సం అంటే భండార్కారు సంస్థ వారి సంస్కృత భారతి ప్రతి, సం మా భా అంటే సంస్కృత మహాభారతం, అను అంటే పై ప్రతిలోని అనుబంధాలు, సంప అంటే ప్రధాన సంపాదకుడు, క అంటే కందపద్యం, వ అంటే వచనం, ఆ అంటే ఆటవెలది, తే అంటే తేటగీతి, సి అంటే సీతం, ఉ అంటే ఉత్పలమాల, చ అంటే చంపకమాల, మ అంటే మత్తేబ విక్రీడితం, షా అంటే శార్దూల విక్రీడితం, ఆశ్వ అంటే ఆశ్వాసం, క్రీష అంటే క్రీస్తు శకం, య అంటే యగడం, మా అంటే మగడం, త అంటే తగడం, ర అంటే రగడం, జ అంటే జగడం, భ అంటే భగడం, న అంటే నగడం, స అంటే సగడం, ల అంటే లఘువు, గ అంటే గురువు, అలం అంటే అలంకారం, సం అంటే సంవత్సరం, మో అంటే మొదలైన. అంటే ఇక్కడ సంకేతాక్షర సూచి అంటే మనం చిన్న అక్షరాలు అంటారు. ఆ ఒక్కొక్క అక్షరం ఇస్తే దానికి చివర ఏ పదాలు మనం ఊహించుకోవాలి అనేది మనకి ఇక్కడ సూచికలు చెప్పారు. ఇక ఈ రోజు నుంచి పీఠిక మొదలు పెట్టుకుందాం. ఈ పీఠికలో ఇక్కడ పద్యం చెప్తున్నారు. అది ఆది పర్వం. అమితాఖ్యానక శాఖాలంబొలిచి వేదార్థామలఛాయమై సుమహద్వర్గ చతుష్క పుష్ప వితతిన్ శోభిల్లి కృష్ణార్జునోత్తమ నానా గుణ కీర్తనార్థ ఫలమై ద్వైపాయనోద్యాన జాత మహాభారత పారిజాతమరున్ ధాత్రీసుర ప్రార్థ్యమై. మహాభారతం పారిజాత కల్పవృక్షం. మహాభారతం భారతీయులకు పారిజాత కల్పవృక్షం వంటిది. అడిగిన కోరికలన్నీ అందించే దివ్య వృక్షం పారిజాతం. మహాభారతం కూడా అటువంటిదే. మానవులు కోరేవి పురుషార్థ ఫలాలు. వాటికి సంబంధించి తెలియదగిన విశేషాలన్నింటినీ చెప్పేది మహాభారతం. ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర యన్నే హాస్తిన తత్క్వచిత్. ఇది సంస్కృత మహాభారతం నుంచి ఆది పర్వం నుంచి తీసుకున్నటువంటి ఒక శ్లోకం ఇది అని మహాభారతం ప్రకటించుకుంది. ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించి భారతంలో ఉన్న అంశం మరొక చోట ఉండవచ్చు, కానీ లేని అంశం మరెక్కడా ఉండదని ఘంటాపథంగా చెప్పింది. అది నిజం. అందుకే అది భారతీయ విజ్ఞానానికి సంస్కృతికి కల్పవృక్షం. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ మహాభారతం ఎలాంటిదయ్యా అంటే మన భారతీయులందరికీ పారిజాతం అనే కల్పవృక్షం లాంటిదట. కల్పవృక్షం అంటే ఏంటి అంటే కోరిన కోరికలను తీర్చేటువంటి దివ్య వృక్షం ఈ కల్పవృక్షం. ఈ పారిజాతము కల్పవృక్షం వంటిదట. ఈ మహాభారతం కూడా అలాంటిదే. మానవులు కోరేవేంటయ్యా అంటే పురుషార్థ ఫలాలు. మనం ఏం చేస్తామో దానికన్నిటికీ ఫలం కావాలంటాం. కాబట్టి వాటికి సంబంధించిన విశేషాలన్నీ కూడా తెలియచెప్పేదే మహాభారతం. ఇంకా మహాభారతం ఏం ప్రకటించుకుంది ఈ శ్లోకంలో? ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర యన్నే హాస్తిన త్వత్క్వచిత్. అంటే ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించి భారతంలో ఉన్న అంశం ఇంకొక చోట ఉండొచ్చు, కానీ లేని అంశం మరెక్కడా ఉండదు అని ఘంటాపదంగా చెప్తుంది మనకి మహాభారతం. అందుకే ఇది మహాభారతం భారతీయ విజ్ఞానానికి సంస్కృతికి
కల్పవృక్షం లాంటిది. అంటే ఈ మహాభారతంలో లేనటువంటిది ప్రపంచంలో ఎక్కడా ఉండదండి అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నది ఇంకెక్కడన్నా ఉండొచ్చు, కానీ అక్కడ లేనిది ఇక్కడ ఎక్కడా ఉండదు. ఇక్కడ లేనిదంటే ఇంకెక్కడా ఉండదట. అంతటి ఉత్కృష్టమైనది మహాభారతం. ఇక ఏం చెప్తున్నారు ఇక్కడ, అది ద్వైపాయనుడని పిలువబడే ఉద్యానవనంలో పుట్టింది. వ్యాసుడు ద్వైపాయనుడని, కృష్ణద్వైపాయనుడని, సాక్షాత్ నారాయణుడని కీర్తింపబడ్డాడు. ఆయన వేదాలను వర్గీకరించాడు, బ్రహ్మ సూత్రాలను ప్రవచించాడు, భారతీయ విజ్ఞాన శాఖలను తమలో భద్రపరుచుకున్న అష్టాదశ మహాపురాణాలను రచించాడు. 4 వేదాలలోని పరమార్థాన్నంతా ప్రతిపాదించే పంచమ వేదంగా భారతాన్ని నిర్మించాడు. ప్రాచీన భారతీయ విజ్ఞాన సర్వస్వంగా తన వాంగ్మయాన్ని సంతరించి వైదిక సంస్కృతిని అజరామరంగా నిలిపిన వ్యాస మహర్షి సాక్షాత్ విష్ణుకల్పుడు. వ్యాసో నారాయణో హరిహి వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అనే ప్రశస్తి ప్రసిద్ధం. మునీనామప్యహం వ్యాసః అని శ్రీకృష్ణుడే గీతలో ప్రకటించుకున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు, ద్వైపాయనుడు అని పిలువబడే ఉద్యానవనంలో పుట్టింది మహాభారతం. వ్యాసుడే ఈ ద్వైపాయనుడు, ఈ కృష్ణ ద్వైపాయనుడని ఆయన్ని సాక్షాత్ నారాయణుడని కీర్తిస్తారు. ఈయన వేదాలని 4 భాగాలుగా వర్గీకరించాడు. ఆ తర్వాత బ్రహ్మ సూత్రాలను రాశాడు. భారతీయ విజ్ఞాన శాఖలను తమలో భద్రపరుచుకున్నటువంటి అష్టాదశ మహాపురాణాలు అంటే 18 మహాపురాణాలను రచించాడు ఈయన. 4 వేదాలలో ఉన్నటువంటి పరమార్థాన్నంతా ప్రతిపాదించే పంచమ వేదంగా ఉండే ఈ మహాభారతాన్ని నిర్మించాడు ఈయన. ప్రాచీన భారతీయ విజ్ఞాన స్వరూపంగా సర్వస్వంగా తన వాంగ్మయాన్ని సంతరించి వైదిక సంస్కృతిని అజరామరంగా నిలిపినటువంటి వ్యాస మహర్షి సాక్షాత్ విష్ణు స్వరూపుడు. వ్యాసో నారాయణో హరిహి అంటారు. అంటే వ్యాసుడే నారాయణుడు, హరి అంటారు. ఇంకా వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే అని మనము విష్ణు సహస్రనామంలో కూడా చదువుకుంటాం. ఇది కూడా ప్రసిద్ధం. ఇంకా మునీనామప్యహం వ్యాసః అని భగవద్గీతలో ఏం చెప్తున్నాడు స్వామి, మునుల్లో వ్యాసుణ్ణి నేనే అని చెప్తాడు కదా. తను ఈ భగవద్గీతలో ఏం చెప్తాడు స్వామి, అన్నిటిలోనూ ఏదైతే ఉచ్చస్వంగా ఉంటుందో ఏమంటారు, ఉన్నతమైన శ్రేణిలో ఉన్నతమైన స్థానంలో ప్రతి ఒక్క వర్గంలోనూ ఉంటుందో అది తాను అని చెప్తాడు. వృక్షాల్లో పారిజాత వృక్షాన్ని నేను, పాముల్లో వాసుకుని నేను, ఇలా అన్ని చెబుతూ వస్తాడు. అలాగే మునుల్లో వ్యాసుణ్ణి నేను అని చెప్తాడు. అంటే వ్యాసుడు అందరికంటే శ్రేష్ఠుడు. ఎందుకంటే ఆయన వేదాలన్నిటినీ వర్గీకరించాడు, మహాపురాణాలను 18 పురాణాలను రాశాడు, బ్రహ్మసూత్రాలను రాశాడు, భాగవతాన్ని రాశాడు. ఆయన అంతగా చేశాడు కాబట్టి ఆయన నేనే అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అక్కడ. ఇక వేదవ్యాసుని మేధలో నుండి పుట్టిన భారతం 3 అంచెలుగా విస్తరిల్లి లోకంలో వ్యాపించింది. ఆ మునీంద్రుడు భరతవంశ కథను 3 ఏళ్లు దీక్ష పూని జయమనే కావ్యంగా మొదట రచించాడు. మహాభారతానికి అది మొదటి రూపం. దానిని వివిధ లోకాలలో ప్రచారం చేయటానికి తన శిష్యులను నియోగించాడు. నారదుడు దేవలోకంలోను, అసితుడైన దేవలుడు పితృలోకంలోను, వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పటం ద్వారా మానవలోకంలోనూ జయకావ్యానికి విజయవంతంగా వ్యాప్తి కలిగించారు. వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పేటప్పుడు అతనికి కలిగిన అనుమానాలను, అడిగిన విశేషాలను వ్యాస తాత్పర్యానికి అనుగుణంగా వివరించాడు. ఆ విశేషాలతో కలిపి వ్యాసుడి జయకావ్యం భారతంగా ప్రసిద్ధి పొందింది. దానిని వైశంపాయనుడు చెప్పగా రోమహర్షుని కుమారుడైన ఉగ్రశ్రవసుడు అనే సూతుడు విన్నాడు. ఆయన ప్రసిద్ధుడైన పౌరాణికుడు. ఒకసారి నైమిషారణ్యంలో శౌనకుడనే మహర్షి బ్రహ్మర్షి గణాలతో కలిసి లోక శ్రేయస్సు కొరకు 12 సంవత్సరాల పాటు సత్రయాగం నిర్వహించాడు. అందులో సూత మహర్షి పాల్గొని శౌనకాది మహామునులకు వారి కోరిక మీద భారతాన్ని వినిపించాడు. అప్పుడు ఇక ఏం చెప్తున్నారు, వేదవ్యాసుడి యొక్క మేధస్సులో నుంచి పుట్టిన మహాభారతం 3 అంచెలుగా విస్తరిల్లి అన్ని లోకాల్లోనూ వ్యాపించిందట. ఆ మునీంద్రుడు ఏం చేశాడు, భరతవంశ కథను 3 ఏళ్లు దీక్ష పూని రాశాడు. అయితే దీన్ని జయము అనే కావ్యంగా మొదట రచించాడు. అప్పుడు దానికి మహాభారతం అనే పేరు కాదు, జయము అనే జయ అనే దాని పేరు అనమాట, ఆ కావ్యం పేరు. ఆ మహాభారతానికి మొదటి రూపం ఈ జయ. దీన్ని వివిధ లోకాల్లో ప్రచారం చేయటానికి ఆయన తన శిష్యుల్ని వినియోగించుకున్నాడు. ఇక ఆయన శిష్యుడైనటువంటి నారదుడు
దేవలోకంలో వ్యాప్తి చెందిస్తే ఈ జయాన్ని అసితుడైనటువంటి దేవలుడు పితృలోకంలో దాన్ని వ్యాపింపజేస్తే, ఇక వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పటం ద్వారా, అంటే జనమేజయుడు ఎవరు? మన పరీక్షిన్ మహారాజు ఎవరు? మన పాండవుల యొక్క పాండవులలో ఉన్నటువంటి అర్జునుడి కొడుకైనటువంటి అభిమన్యుడి కొడుకు ఈ పరీక్షిన్ మహారాజు, అంటే పాండవుల యొక్క మనుమడు. ఈ మనుమడి కొడుకు ఈ పరీక్షిన్ మహారాజు అయితే, ఈ పరీక్షిన్ మహారాజు కొడుకు జయమేజయుడు. ఈ జయమేజయుడికి వైశంపాయనుడు చెబుతాడు ఈ కావ్యాన్ని. అయితే అప్పుడు జయమేజయుడికి చెప్పేటప్పుడు జయమేజయుడికి అనుమానాలు కలుగుతాయి. అప్పుడు ఆయన అనుమానాలను, ఆయన అడిగినటువంటి విశేషాలను ఈయన వ్యాస తాత్పర్యానికి అనుగుణంగా వివరించాడట వైశంపాయనుల వారు. అయితే ఈ విశేషాలతో కలిపి ఈ వ్యాసుల యొక్క జయకావ్యం భారతంగా అప్పుడు ప్రసిద్ధి పొందిందట. దానిని వైశంపాయనుడు చెబితే రోమహర్షుండని ఆయన ఎవరు? వైశంపాయనుడి శిష్యుడు. ఇక్కడ రోమహర్షుడికి చెప్తే రోమహర్షుడు కొడుకైనటువంటి ఉగ్రశ్రవసుడికి చెబుతాడు రోమహర్షుడు ఈ మహాభారతాన్ని. అయితే ఈయన ఉగ్రశ్రవసుడినే సూతుడు అని అంటారు. ఈయన ప్రసిద్ధుడైనటువంటి మహాపౌరాణికుడు. ఈయన ఒకసారి నైమిషారణ్యంలో శౌనకుడు అనే మహర్షి బ్రహ్మర్షి గణాలతో కలిసి లోక కళ్యాణం కోసం 12 సంవత్సరాల పాటు దీర్ఘమైనటువంటి సత్రయాగాన్ని నిర్వహిస్తాడు నైమిషారణ్యంలో. అయితే అందులో సూత మహర్షి పాల్గొని ఈ శౌనకాది మహామునులకు వాళ్ళ కోరికల మీద మహాభారతాన్ని వినిపిస్తాడు. అప్పుడు శౌనకాదులు ఎన్నో అనుమానాలను, వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాటిని సూతుడు వేదవ్యాసుడి అభిప్రాయానికి అనువుగా వివరిస్తూ అందించాడు. దానితో గ్రంథం పెరిగింది. అంతా కలిసి మహాభారతంగా ప్రసిద్ధి పొందింది. మహాభారతం అంటే జయకావ్యం, 3 దశలలో విస్తరించిన మహేతిహాసం. అది వ్యాసమునిందుని కవితోద్యానంలో పెరిగినటువంటి పారిజాతం. అంటే ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? శౌనకాదులు అంటే శౌనకులతో పాటు ఉన్నటువంటి అనేకమైనటువంటి మునులు, వాళ్ళ యొక్క అనుమానాలు, వాళ్ళకి ఏమేమి అనుమానాలు వచ్చాయో అవన్నీ సూతుల వారిని అడిగి వాళ్ళు వివరాలు తెలుసుకుంటారు. ఆ తర్వాత సూతుడు వేదవ్యాసుడి యొక్క అభిప్రాయానికి అనువుగా వీళ్ళకందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ అందిస్తే దానితో ఇంకా వివరణ పెంచేటటువంటి గ్రంథం ఇంకొంచెం పెరిగిందట. అంతా కలిసి మహాభారతంగా ప్రసిద్ధి పొందిందప్పుడు. ఇంకా మహాభారతం అంటే ఏంటి? జయకావ్యం. ఇది 3 దశలలో విస్తరించినటువంటి మహా ఇతిహాసం. అందుకని మహే ఇతిహాసం అంటారు దాన్ని. ఇది వ్యాసమునింద్రుని కవిత అనేటువంటి ఉద్యానవనంలో పెరిగినటువంటి పారిజాతం అనే వృక్షం ఈ మహాభారతం. ఇక భారతం అంటే భరత వంశీయుల కథ. వారు చంద్రవంశానికి చెందినవారు. సూర్యచంద్రాది వంశాలలో పుట్టి వేద ధర్మాన్ని తాము ఆచరిస్తూ ప్రజల చేత ఆచరింపజేసే ప్రభువుల చరిత్రలు పురాణాలలో ఉంటాయి. వాటిని వంశానుచరితాలని పిలుస్తారు. అవి స్వతంత్ర కావ్యాలుగా రచింపబడితే ఇతిహాసాలు అవుతాయి. భరత వంశజుల చరిత్ర చెప్పే మహాభారతం వస్తుతః వంశానుచరితం అయితే అది పురాణ భాగంగా కాకుండా స్వతంత్ర గ్రంథంగా వెలువడింది కాబట్టి ఇతిహాసం అనబడింది. ఇందులో మొదటి నుండి చివరి దాకా సాగే కథను ఆఖ్యానం అంటారు. దానికి పోషకంగా నిలిచే అనుబంధ కథలను ఆఖ్యానకాలని, ఉపాఖ్యానాలని అంటారు. అవి ప్రధాన కథలోని తాత్పర్యాన్ని మిత్ర సంహితంగా వివరించటానికి తోడ్పడతాయి. మహాభారత కల్పవృక్షానికి బోధ వంటిది ఆఖ్యానం. ఆఖ్యానకాలు, ఉపాఖ్యానాలు కొమ్మల వంటివి. కొమ్మలెంత పెద్ద సంఖ్యలో ఉంటే చెట్టు అంత దట్టంగా విశాలంగా విస్తరించి ఆకారంలోనూ గుణంలోనూ గొప్పగా కనబడుతుంది. కథలో తెలుసుకోదగిన ఎన్నో అంశాలున్నప్పుడే ఎన్నో ఉపాఖ్యానాలు, ఆఖ్యానకాలు పుట్టుతాయి. మహాభారతం ధర్మ విజ్ఞాన సర్వస్వం కాబట్టి దానిని వివరించటానికి అది అనేక ఆఖ్యానకాలతో, ఉపాఖ్యానాలతో విస్తరించింది. ఇంకిక్కడ ఏం చెప్తున్నారు? భారతం అంటే ఏంటి? భరత వంశీయుల కథ ఇది. వీళ్ళెవరు అంటే చంద్రవంశానికి చెందినటువంటి వాళ్ళు. ఇక సూర్య చంద్రుల వంశాల్లో పుట్టి వేద ధర్మాన్ని వాళ్ళు ఆచరిస్తూ ప్రజల చేత ఆచరింపచేసేటువంటి ప్రభువుల చరిత్రలే పురాణాల్లో ఉంటాయి. వాటిని వంశానుచరితాలు అని పిలుస్తారు. ఇవి స్వతంత్ర కావ్యాలుగా రచించబడితే
వాటిని ఇతిహాసాలు, అవే ఇతిహాసాలు అవుతాయి. ఇక భరత వంశజుల చరిత్ర చెప్పే మహాభారతం వస్తుతః యాక్చువల్గా చెప్పాలంటే వంశానుచరితం ఇది. అయితే ఇది పురాణ భాగంగా కాకోకుండా స్వతంత్ర గ్రంథంగా వెలువడింది కాబట్టి ఇతిహాసము అనబడింది ఇది. ఇందులో మొదటి నుంచి చివరి దాకా సాగేటువంటి కథను ఆఖ్యానం అంటారు. అంటే మెయిన్ కథ ఏదైతే ఉంటుందో దానిని ఆఖ్యానం అంటారు. ఈ ఆఖ్యానానికి పోషకంగా దాన్ని పోషిస్తూ నిలిచే అనుబంధ కథలు ఏవైతే ఉంటాయో వాటిని ఆఖ్యానకాలు అంటారు. ఆఖ్యానకాలు, ఉపాఖ్యానాలు అంటారు. ఈ అనుబంధకంగా ఉండేటువంటి కథలు ఆఖ్యానకాలు, ఉపాఖ్యానాలు గుర్తుపెట్టుకుంటారని రెండోసారి చెప్తున్నాను. ఇవి ప్రధాన కథలో తాత్పర్యాన్ని దానికి అనుగుణంగా, దానికి మిత్ర సంహితంగా వివరించడానికి తోడ్పడతాయి ఈ ఆఖ్యానకాలు, ఉపాఖ్యానాలు. ఇక మహాభారత కల్పవృక్షానికి కాండం, బోధ ఏది అంటే ఆఖ్యానం, ఇది మూలం. ఈ ఆఖ్యానానికి ఆఖ్యానకాలు, ఉపాఖ్యానాలు కొమ్మలు లాంటివట. కొమ్మలు ఎంత పెద్ద సంఖ్యలో ఉంటే చెట్టు అంత దట్టంగా విశాలంగా విస్తరించి ఆకారంలో గాని గుణంలో గాని గొప్పగా కనబడుతుంది. కాబట్టి ఇక ఆఖ్యానం ఎంత ఉన్నా ఆఖ్యానకాలు, ఉపాఖ్యానాలు ఎంత ఎక్కువ ఉంటే ఆ చెట్టు గుణము, ఆకారము గొప్పగా ఉంటుందన్నమాట. కాబట్టి కథలో తెలుసుకోగలిగినటువంటి ఎన్నో అంశాలు ఉన్నప్పుడే ఉపాఖ్యానాలు, ఆఖ్యానకాలు పుడతాయంట. ఇక మహాభారతం ధర్మ విజ్ఞాన సర్వస్వం కాబట్టి దానిని వివరించడానికి అనేకమైనటువంటి ఆఖ్యానకాలు, ఉపాఖ్యానాలు నిండి ఉంటాయి మహాభారతం. ఇక ఉపాఖ్యాన శాఖలతో వైశాల్యాన్ని పెంచుకున్న మహాభారత పారిజాత వృక్షం వేద తాత్పర్యమనే అచ్చమైన చల్లని నీడనిస్తుంది. ఎండవేడిమికి బాధపడే బాటసారులు చెట్టు నీడన చేరి సేద తీర్చుకుంటారు. అట్లాగే జీవితంలో ఎన్నో సమస్యలతో, సంఘర్షణలతో, బాధలతో వ్యథ పొందే లోకులు మహాభారతంలో వివరింపబడే వేద ధర్మ తాత్పర్యాన్ని తెలుసుకుని తరుణోపాయాన్ని సాధించి శాంతిని పొందుతారు. మహాభారత పారిజాత వృక్షఛాయలో విశ్రమించటం అంటే చతుర్వేద సారమైన మహాభారత తాత్పర్యంలో సదా జీవించటం అన్నమాట. ఇంకిక్కడ ఏం చెప్తున్నారు? ఉపాఖ్యాన శాఖలంతా వైశాల్యాన్ని విస్తారంగా పెంచుకున్నటువంటిది మహాభారతం అనే పారిజాత వృక్షం. ఇది వేద తాత్పర్యము అనే అచ్చమైన చల్లని నీడను మనకిస్తుంది. ఎందుకు? ఈ మహాభారతంలో వేదాల సారాంశం ఉంటుంది. ఇక ఎండ వేడిమికి బాధపడే బాటసార్లు చెట్టు నీడను ఎలా చేరి సేద తీరుకుంటారో అలాగే జీవితంలో ఎన్నో సమస్యలతో, సంఘర్షణలతో, బాధలతో వ్యధలు పొందేటువంటి లోకులు పాపము మహాభారతంలో వివరించబడినటువంటి వేద ధర్మమైనటువంటి తాత్పర్యాన్ని తెలుసుకుని తరుణోపాయాన్ని అంటే దానికి నివారణ మార్గాన్ని తెలుసుకొని శాంతిని పొందుతారంట. మహాభారత పారిజాత వృక్ష ఛాయలో విశ్రమించటం అంటే చతుర్వేద సారమైన మహాభారత తాత్పర్యంలో సదా జీవించడం. ఎప్పుడైతే అంటే దీని అర్థం ఏంటి? ఎవరైతే ఈ మహాభారతం పారిజాత వృక్షం అనేటువంటి ఈ మహాభారతం ఛాయ ఆ నీడలో అంటే ఎవరైతే చదువుకుంటూ వింటూ ఉంటారో వాళ్ళు ఎలా ఉంటారట? చతుర్వేదాలకు సారమైనటువంటి ఈ మహాభారతం యొక్క తాత్పర్యంలో ఎప్పుడూ జీవిస్తున్నాము, జీవించడము అన్న మాటట. ఇక పారిజాత వృక్షపు నీడలో పడుకుంటే ఆ చుట్టుకు పూచిన పూల వాసన గుబాళిస్తుంది. మహాభారత కల్పవృక్షానికి పూచే పూలంటే చతుర్విధ పురుషార్థాలే. ధర్మ, అర్థ, కామ, మోక్షాలకు సంబంధించిన సువాసనలను తనను ఆశ్రయించిన వారికి పంచిపెట్టి పారవశ్యాన్ని కలిగిస్తుందన్నమాట. పూలు కొమ్మలకు పూస్తాయి. అవి కంటితో చూడటానికి, వాసన చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటాయి. అట్లాగే భారతంలోని పురుషార్థ విజ్ఞాన విశేషాలు చదవటానికి, అందులోని ఉపదేశాత్మకమైన తాత్పర్యాన్ని భావించి గ్రహించి ఆనందించటానికి తోడ్పడతాయి. ఉపరంజనంతో పాటు ఉపదేశాన్ని కూడా అందించి ఉత్తమ కావ్య ప్రయోజనాన్ని కలిగించేవి ఆ చతుర్వర్గ పుష్పగుచ్చాలు. ఇంకిక్కడ ఏం చెప్తున్నారు? పారిజాతపు చెట్టు నీడలో పడుకుంటే ఆ చెట్లకు పూసినటువంటి పూలు, ఆ పారిజాత పూల వాసన గుబాళిస్తుందట, గుమ్మని వాసన వస్తుందట. అయితే ఎలాగా ఆ వృక్షానికి పూచే పూలంటేనే
చతుర్విధ పురుషార్థాలు అవేంటి? ధర్మ అర్థ కామ మోక్షాలకు సంబంధించినటువంటి ఉత్తమ సంస్కారాలను తనను ఆశ్రయించినటువంటి వాళ్ళు, అంటే ఆ చెట్టు నీడలో ఉన్నటువంటి వాళ్ళకి పంచిపెట్టి పారవశ్యాన్ని కలిగిస్తుందట ఈ మహాభారతం అనే పారిజాత వృక్షం. ఈ పూలు ఆ పారిజాతం అనే కొమ్మలకి పూస్తే, ఆ మహాభారతానికి పూస్తే అవి కంటితో చూడటానికి గాని, వాసన చూడటానికి గాని ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందంట. అలాగే భారతంలో పురుషార్థ విజ్ఞాన విశేషాలన్నీ చదవటానికి, అందులో ఉపదేశాత్మకమైనటువంటి తాత్పర్యాన్ని భావించి గ్రహించి ఆనందించటానికి తోడ్పడతాయి ఇది. ఇక ఉపరంజనంతో పాటు ఉపదేశాన్ని కూడా అందించి ఉత్తమమైన కావ్య ప్రయోజనాన్ని కలిగించేవే ఈ చతుర్వర్గ పుష్పగుచ్చాలు. అంటే ఈ చతుర్వర్గ పుష్పగుచ్చాలు అంటే ఏంటి? మళ్ళీ ధర్మార్థ కామ మోక్షాలనే పూల గుత్తులు అని చెప్తున్నారు ఇక్కడ. ఇక చెట్టు తన రసానుభూతిని, బీజాలను పండ్లలో భద్రపరుచుకుంటుంది. పండ్లలోనే ఉంటుంది చెట్టు ప్రాణం. మహాభారత పారిజాత వృక్షానికి నరనారాయణ గుణకీర్తన పరమార్థమే పరమఫలం. అందుకే భారతానికి కార్ష్ణ వేదమని, వాసుదేవ తత్వకోశమని ప్రసిద్ధి ఉన్నది. నరనారాయణులు పరస్పరం కలిసి ఏ విధంగా జీవించగలరో చెప్పే రసవత్తరమైన కావ్యం మహాభారతం. నరుడు తాను నారాయణుడిగా మారే ప్రస్థానం సాగిస్తాడు. నారాయణుడు తాను కూడా నరునిగా అవతరించి నరుడిని ఉద్ధరించే ఉపాయాన్ని ఉపాసనగా ఉపదేశిస్తాడు. ఈ రెండు తత్వాల అంతరార్థాన్ని అమృతయోగంగా అందించే ఫలమే మహాభారత పరమార్థం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ మహాభారతం అనే చెట్టు యొక్క రసానుభూతిని ఎక్కడ పెడుతుంది అంటే తన యొక్క విత్తనాలలో, పండ్లల్లో దాచిపెట్టుకుంటుంది. ఆ పళ్ళల్లోనే ఉంటుంది ఎప్పుడు కూడా చెట్టు యొక్క ప్రాణం. మహాభారత పారిజాత వృక్షానికి నరనారాయణ యొక్క గుణకీర్తనం అనే పరమార్థమే పరమ ఫలం. అందుకే భారతానికి కార్ష్ణవేదము, వాసుదేవ తత్వకోశము అనే ప్రసిద్ధమైన నామాలున్నాయి. నరనారాయణుడు పరస్పరం కలిసి ఏ విధంగా జీవించగలరో చెప్పేటువంటి రసవత్తరమైనటువంటి కావ్యమే మహాభారతం. నరుడు తాను నారాయణుడుగా మారేటువంటి ప్రస్థానం, అంటే ఒక మనిషి భగవంతుడిగా మారేటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గాన్ని సాగిస్తాడు ఈ మహాభారతంలో. అలాగే నారాయణుడు అంటే భగవంతుడు కూడా తానే మనిషిగా అవతరించి మనిషిని ఉద్ధరించే ఉపాయాన్ని మనకి ఉపాసనగా ఈ మహాభారతంలో ఉపదేశిస్తాడు. ఈ రెండు తత్వాల యొక్క అంతరార్థాన్నే అమృత ఫలంగా అందించేటువంటి ఫలమే మహాభారత పరమార్థం. ఈ రోజుటికి ఇంతటితో మహాభారతం ఆపుదాము. ఇక నారాయణీయం తీసుకుందామా? రాజీ, నేను చదువుతున్నానండి. వెంకటలక్ష్మి గారు రాజేశ్వరి చదువుతానన్నారు ఈరోజు. ఆవిడ రేపు మీరు చదవండి. ఆవిడ సిలబస్ రావట్లేదని నన్ను చదవమన్నారు. ఓ అవునా, చదవమన్నారా మిమ్మల్ని? ఓకే, చదవండి. నా 5-6 కృషిధాతునకారాభ్యాం సత్తానందాత్మతాం కిలాభిలపత్ జగదగ కర్షిత్వం వా కథయ దృషి కృష్ణ నామతే వ్యతనోత్. బాగా చదివారు. కృష్ణ, కృషిధాతువునకు నకారము కలిసినచో అస్తిత్వము, ఆనందము అను అర్థములు ఏర్పడను. అట్లే నీవు సమస్త లోకముల యొక్క పాపములను ఆకర్షించి నశింపచేయుదువు అని గర్గాచార్యుడు నీకు కృష్ణుడు అని పేరు పెట్టెను. ఇక్కడ భట్టతిరి వారు చెప్తున్నారు, కృష్ణ, కృషి అనే ధాతువుకి నకారాన్ని కలిపిస్తే అస్తిత్వము, ఆనందము అనే 2 అర్థాలు వస్తాయట. అట్లాగే నువ్వు సమస్త లోకాలలో ఉన్నటువంటి లోకములు వదిలేండి, ఆ సమస్త లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పాపాలను నువ్వే ఆకర్షించి వాటిని నాశనం చేస్తావయ్యా అని గర్గాచార్యుడు నీకు కృష్ణుడు అని పేరు పెట్టాడు అని చెప్తున్నాను. మనం కూడా చూడండి, కృష్ణ అంటే చాలు ఎంత ఆనందం అండి. ఆ కృష్ణ అని పిలుస్తుంటే అసలు ఎంత మధురంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో అందరికీ. ఆయన
ఆ గర్గాచార్యుల వారు ఎంత నిజంగా ఆయనకు నమస్కారం చేసుకోవాలండి. కృష్ణుడు అనే కృష్ణ అని పేరు పెట్టాడు కదండి ఆ మహానుభావుడికి, ఆ పరాత్పరుడికి, ఆ పరబ్రహ్మకి. మనం ఓం గర్గాయ నమః తలుచుకున్నాం. ఇక 6వ శ్లోకం. అన్యాం చ నామ భేదాన్ వ్యాకుర్వన్నగ్రజే చ రామాదీన్ అతిమానుషానుభావం న్యగదత్వామ ప్రకాశయన్ పిత్రే. ప్రభు, ఇంకను గర్గాచార్యుడు నీకు ఇతర నామములను కూడా పెట్టెను. నీ యొక్క అన్నకు రాముడు మొదలైన పేర్లు పెట్టుచు వాటి వివరణ కూడా ఆ మహర్షియే తెలిపెను. ఆ తర్వాత నీ ప్రభావము చాలా గొప్పది, మానవాతీతమైనదని తెలిపెను. కానీ ఇతడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే అని నందునకు చెప్పలేరు. ఇక ఏం చెప్తున్నాడు ఇక్కడ నారాయణభట్ట వారు? స్వామి, గర్గాచార్యుల వారు నీకు చాలా నామాలను ఇంకా పేర్లను పెట్టాడయ్యా. ఇక మీ అన్నకి బలరాముడు సంకర్షణుడు అని చెప్పి పేర్లు పెడుతూ ఇంకో ఎన్నో పేర్లు పెడుతూ వాటి వివరణ కూడా ఆ మహర్షి చెప్పేశాడు. అయితే ఆ తర్వాత చెప్పాడు, నీ ప్రభావం ఎంతో గొప్పది, మానవాతీతము అని కూడా చెప్పాడు. కానీ ఇతడే సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు అని నందుడికి చెప్పలేదయ్యా అని చెప్పి చెప్తున్నారు మనకి నారాయణ భట్ట తిరువారు. ఈ రోజుటికి ఇంతటితో స్వస్తి. ఓం శ్రీకృష్ణాయ నమః. జై గురుదేవ్. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమ. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీ శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.